కి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత తెలిపారు. ఎంజీబీఎస్ పై ఒత్తిడి తగ్గించేందుకు నగరం నలుమూలల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తున్నామని, ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని అన్నారు. ఏపీ వెళ్లే ప్రయాణికుల కోసం అదనపు బస్సులను ఏర్పాటు చేశామని, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో అందరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని కోరారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బస్సుల సంఖ్య పెంచామంటున్న ఆర్టీసీ రంగారెడ్డి ఆర్ఎం శ్రీలతతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకంతా ప్రయాణికులు సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. మేడం, ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం. ప్రస్తుతం అంటే ఈ సంక్రాంతి పండుగకి ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? నమస్తే అండి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ అరౌండ్ 6400 బస్సెస్ నడపాలని నిర్ణయించుకున్నామండి. అంటే మనము 10th సాటర్డే, సెకండ్ సాటర్డే 10th నుంచి స్కూల్స్ కాలేజెస్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు. సో 9th ఆఫ్టర్నూన్ నుంచి విపరీతమైన రద్దీని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే అదనపు బస్సులు నడపాలని నిర్ణయించుకున్నామండి. అంటే లాస్ట్ ఇయర్ అరౌండ్ 5400 ఆపరేట్ చేశాము. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ, అంటే 1000 బస్సెస్ అదనంగా నడపాలని నిర్ణయించుకున్నామండి. అయితే ప్రధానంగా చూస్తే ఆర్టీసీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తారు కాబట్టి ఎక్కడెక్కడ అంటే ఇటు విజయవాడ వెళ్ళే ప్రయాణికులు కానీ, అదేవిధంగా ఇటు వరంగల్ వైపు వెళ్ళే ప్రయాణికులు కానీ, శ్రీశైలం వెళ్ళే ప్రయాణికులు కానీ, వీళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఇప్పుడు విజయవాడ, ఖమ్మం, నల్గొండ వెళ్ళే వాళ్ళకి అదనపు బస్సులు అనేది ఎల్బీ నగర్ నుంచి ఏర్పాటు చేయటం జరుగుతుందండి. అట్లాగే హన్మకొండ, ఈ నర్సంపేట్, మహబాద్ వెళ్ళే వాళ్ళకి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అదనపు బస్సులు నడిపించడం జరుగుతుంది. ఇంకా కరీంనగర్, నిజామాబాద్ సెక్టర్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు సెక్టర్ వెళ్ళే వాళ్ళకి ఆరాంఘర్ ప్రాంతం నుంచి అదనపు బస్సులు అరేంజ్ చేయటం జరుగుతుందండి. అయితే ప్రధానంగా చూస్తే ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంది. అయితే పండగ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ కోసం చెప్పి ఇంకేమైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? నేను ఇప్పుడు చెప్పిన 6400 బస్సెస్ అనేది అయితే చెప్పామో దాంట్లో అరౌండ్ 5000 బస్సెస్ ఈ మహాలక్ష్మి పథకము అమలు పరిచే బస్సులేనండి, ఈ ఎక్స్ప్రెస్ బస్సులు ఇవే. సో వాటిలో ఉచిత ప్రయాణమే ఉంటుందండి మహిళలకి. పండగ కోసం అని చెప్పేసి వచ్చే ప్రయాణికులకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లు కూడా చేసుకుంటారు. వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? అంటే ప్రత్యేక ఏర్పాట్లు అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంక్రాంతి అంటే మనకి ఆంధ్ర వైపు వెళ్ళే ఆ డెస్టినేషన్స్ విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడకి చాలా డిమాండ్ కనిపిస్తుందండి. సో మామూలుగా ఓపీఆర్ఎస్లో ప్రతిరోజు మేము ఆ డెస్టినేషన్స్కి అరౌండ్ 200 బస్సెస్ ఆపరేట్ చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ మేము 880 బస్సెస్ వరకు ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. ఇంకా కూడా అదనంగా ఒక 400-500 బస్సెస్ వరకు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే మాకు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2000 బస్సెస్ వరకు ఆపరేట్ చేశారు అడిషనల్గా. ఇప్పుడు మేము అన్ని చెయ్యలేము అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ స్కీమ్ వాళ్ళ దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు చేయలేము అన్నారు. కాబట్టి ఆ రద్దీని కూడా మేము మీట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని అంటే ఇప్పుడైతే మనకి విజయవాడకి 40% బుకింగ్ అయింది పెట్టిన సీట్స్లో. మేము ప్రయాణికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముందే మీరు కనుక ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటే ఆ డిమాండ్ ఎంత ఉంది అనేది చూసుకోవడానికి మాకు కూడా అసెస్ చేసి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ముందు ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ మినిట్ రద్దీ అంటే కొంచెం ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పండగకి వచ్చే ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ బస్సులనే వాడుకోవాలని చెప్పి, సురక్షిత ప్రయాణంతో పండగకి ఇంటికి చేరాలి, సంతోషంతో సంక్రాంతి పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో రామ్ నరేష్, మహా న్యూస్, ఎంజీబీఎస్ నుంచి.